Hi friends, welcome to Group 2 Economy Free Classes. Myself Srinivasulu. ఈ వీడియో ముందు వీడియోకి కంటిన్యూషన్గా జాతీయ ఆదాయానికి సంబంధించి నిర్వచనాల గురించి చర్చించుకుందాం. సింపుల్గా జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు. మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జాతీయ ఆదాయం అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల నికర విలువను జాతీయ ఆదాయం అని అంటారు. ఇక జాతీయ ఆదాయానికి సంబంధించి ఆర్థికవేత్తలు ఎలా నిర్వచించారు అనేది ఒకసారి చూసేద్దాం. చూడండి, ముందుగా పిగు అనే ఆర్థికవేత్త ఏ విధంగా డెఫినేషన్ చేశాడో చూద్దాం. చూడండి, ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని అన్నారండి. ఇక్కడ దీన్ని కొంచెం గమనించండి. ద్రవ్యంతో కొలవడానికి వీలైన విదేశాల నుంచి వచ్చే ఆదాయంతో సహా సంఘానికి ప్రాప్తించే ఆదాయమే జాతీయ ఆదాయం అని అంటారండి. ద్రవ్యంతో కొలవలేని ఆదాయాలు కూడా ఉంటాయండి. ద్రవ్యంతో కొలవలేని ఆదాయాలు కూడా ఉంటాయి. వాటి కూడా చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో అమ్మ వాళ్ళు చేసే సేవల్ని మనం ద్రవ్యంతో కొలవలేమండి. ఇది కూడా సేవల కింద భాగమైనప్పటికీ ఇంట్లో అమ్మ తన బిడ్డలకు చేసే సేవని మనం ద్రవ్యంతో కొలవడానికి వీలు ఉండదు. మార్షల్ అనే ఆర్థికవేత్త ఇచ్చిన నిర్వచనాన్ని ఒకసారి చూద్దాం. ఒక దేశంలో శ్రమ మూలధనం ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవల విలువ మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం అన్నారండి. ఇది కొంచెం పెద్దదిగా ఉన్న దీన్ని కొంచెం మనం షార్ట్ ఫామ్లో చెప్తాను చూడండి ఒకసారి. ఒక దేశంలో శ్రమ మూలధనం అంటే ఏంటివి? ఉత్పత్తి కారకాలను ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే చూడండి, ఇక్కడ భౌతిక అంటే మనకి కంటికి కనబడే వస్తువులు, అభౌతిక అంటే కంటికి కనిపించని ఈ కంటికి కనిపించని వస్తువులు ఏముంటాయంటే వీటిలో సేవలు ఉంటాయండి. ఈ సేవలు మనం ఎగ్జాంపుల్గా చెప్పగలిగితే సాఫ్ట్వేర్ సేవలు, ఇవి మనకు కనిపించవండి. కనిపించకుండా అది ఉత్పత్తి జరిగినట్టే చెప్పొచ్చు అక్కడ. నెక్స్ట్ వచ్చి డాక్టర్ చేసే సేవలు. ఈ డాక్టర్ చేసే సేవలు కూడా అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న వాటిని మనం పరిగణించడం జరుగుతుందండి. చూడండి, భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవలు మొత్తమే ఆ దేశ వాస్తవిక నికర వార్షిక ఆదాయం అంటున్నారండి. చూడండి, ఇక్కడ మార్షల్ ఒకసారి చెప్పుకున్నామంటే, ఈ మార్షల్ చెప్పిన నిర్వచనంలో శ్రమ మూలధనం అంటే ఉత్పత్తి కారకాలను ఉపయోగించి సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడుకున్న నికర వస్తు సేవలు మొత్తమే ఆ దేశ వార్షిక ఆదాయం అంటున్నారు. ఈ వార్షిక ఆదాయాన్ని మన జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు మార్షల్ ప్రకారం. నెక్స్ట్ కుజ్నెట్స్ ప్రకారం జాతీయ ఆదాయం అంటే ఏందో ఒకసారి చూద్దాం. చూడండి, దేశంలో ఉత్పాదక వనరుల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను జాతీయ ఆదాయం అని అంటారు. మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. దేశంలో ఉత్పాదక వనరులు అంటే ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువను జాతీయ ఆదాయం అంటారంటున్నారండి. ఇక్కడ ఉత్పత్తి కారకాలను ఉపయోగించి చేసే ఉత్పత్తి ఏటా తుది వినియోగదారులకు ఫైనల్ యూజర్స్ ఉంటారు కదండి, ఈ ఫైనల్ యూజర్స్ కి చేరిన నికర మొత్తం విలువను జాతీయ ఆదాయం అని సైమన్ కుజ్నెట్స్ ప్రకారం చెప్తున్నారండి. ఈ ఉత్పాదక వనరులు అంటారు కదా, దీన్ని మనం ఉత్పత్తి కారకాలకు కూడా చెప్పుకోవచ్చండి. ఉత్పత్తి కారకాల ద్వారా జనితమై ఏటా తుది వినియోగదారులకు చేరే, తుది వినియోగదారులు అంటే ఇక్కడ ఏమంటే ఎండ్ యూజర్స్, ఈ అంతిమ వినియోగదారులకు చేరే వస్తు సేవల మొత్తం నికర విలువ, ఈ స్థూల విలువ నికర విలువ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి. దీనిని జాతీయ ఆదాయం అంటారని సైమన్ కుజ్నెట్స్ ప్రకారం వివరించారండి. ఈ నేషనల్ ఇన్కమ్ కమిటీ కూడా జాతీయ ఆదాయం గురించి ఒక నిర్వచనం ఇచ్చిందండి. ఆ నిర్వచనాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక నిర్ణీత కాలంలో ఒక వస్తువును 2 సార్లు విలువ కట్టకుండా జాగ్రత్త పడుతూ తయారైన అన్ని వస్తు సేవల విలువను అంచనా వేస్తే దానిని జాతీయ ఆదాయం అని అంటారు. కట్టకుండా అనే పాయింట్ ఉంది కదండి, దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఉదాహరణకు, పత్తి రైతు దగ్గర పంట ధర 100 రూపాయలు ఉందనుకున్నాం. ఈ 100 రూపాయలు ఉన్న పత్తి రైతు దగ్గర ధరతో ఒక వ్యాపారస్తుడు ఆ 100 రూపాయలకు రైతు దగ్గర నుంచి ఆ పత్తి కొని ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టి ఒక వస్త్రం తయారు చేసి ఆ వస్త్రంకి ఇంకో 50 రూపాయలు లాభం పెట్టుకొని మార్కెట్లో 200 రూపీస్కి దాన్ని అమ్మాడు అనుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఫైనల్గా పత్తి ధర ఎంతకు వచ్చింది? లాస్ట్కి 200కు వచ్చి ఆగిందండి. ఇక్కడ మనం జాతీయ ఆదాయ లెక్కల్లో జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు మనం రైతు దగ్గర ఇక్కడ
వ్యవసాయ రంగానికి సంబంధించి ఇది వచ్చేస్తుంది కదండి. ఇక్కడ రైతు దగ్గర వ్యవసాయం చేసి రైతు పండించిన ధర ప్రకారం ఈ 100 రూపాయలు వ్యవసాయ రంగంలో రైతు దగ్గర లెక్కేస్తాం ఒకసారి. ఈ 200 రూపీస్ పారిశ్రామిక రంగం దగ్గర ఉత్పత్తిదారుల దగ్గర ఈ 200 లెక్కేస్తామండి. ఒకే పత్తిని 2 సార్లు ఇక్కడ 100 రూపాయలు ఇక్కడ 200 రూపాయలుగా లెక్కేయడం వల్ల ఈ పత్తి ధర ఎంత అయింది? 300 అయింది. ఇక్కడ మనం యాక్చువల్గా ఎంతైనా మనకు పత్తి ధర 100 రూపాయలతో ఇతను పెట్టుబడి పెట్టుకొని ఈ 100 రూపాయలకి ఇంకొక 50 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకొక 50 రూపాయలు యాడ్ చేసుకోవడం వలన ఇంకా మొత్తం కలిపి 200 అయింది. ఈ 200లోనే ఆల్రెడీ 100 రూపాయల పత్తి యాడ్ అయిపోయింది. ఈ యాడ్ అయిపోయిన పత్తినే మళ్ళీ డబల్ కౌంటింగ్ అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో ఒకసారి లెక్కేసాం, ఇక్కడ పారిశ్రామిక రంగంలో ఇంకొకసారి లెక్కేయడం వల్ల అది డబల్ కౌంటింగ్ వస్తుంది. ఈ డబల్ కౌంటింగ్ వ్యవస్థను తీసివేసి యాక్చువల్గా ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ విలువనే తీసుకోవాలని నేషనల్ ఇన్కమ్ కమిటీ చెప్తుంది. ఇలా ఫైనల్ విలువ తీసుకోవడం వల్ల ఇప్పుడు పత్తి కాస్ట్ ఎంత అయింది? లాస్ట్కి వచ్చే లోపు 200 రూపీస్ గానే ఉంది. ఇక్కడ మనకు డబల్ కౌంటింగ్ వల్ల ఏమైంది? 200 కాస్త 300 అయింది. ఇట్లా అంచనా వేయడం వల్ల జాతీయ ఆదాయం ఉన్నదానికంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంకెల్లో. ఇలా చేయడం వల్ల వాస్తవంగా ఉన్న జాతీయ ఆదాయాన్ని మనకు లెక్క రాదనే ఉద్దేశంతో ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్కమ్ కమిటీ వాళ్ళు ఈ 2 సార్లు విలువ కట్టకుండా అనే అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దీని ప్రకారము నేషనల్ ఇన్కమ్కి ఇది ఒక నిర్వచనం ఇచ్చిందండి. దాన్ని ఒకసారి చూడండి. ఒక సంవత్సర కాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ నివాసితులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయంను జాతీయ ఆదాయం అని అన్నారండి. ఇక్కడ చూడండి, వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాలు అంటే ఏంటివి? ఉత్పత్తి కారకాలకు అందించే ప్రతిఫలాలు. ఉత్పత్తి కారకాలకు అందించే ప్రతిఫలాల ఆధారంగా సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది. ఓకేనా? ఇక్కడతో ఈ నిర్వచనాలు కంప్లీట్ అయ్యాయి. ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. జాతీయ ఆదాయంలో మనం ముందు వీడియోలో కొన్ని టెర్మినాలజీస్ గురించి చెప్పుకున్నాం కదండి. అదే టెర్మినాలజీకి సంబంధించి మనం అక్కడ విడివిడిగా చెప్పుకున్నాం. ఇప్పుడు కంపారిజన్లో ఇంకా కొన్ని వస్తాయి, వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి, మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం, నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం. చూడండి, మనం ముందు వీడియోలో స్థూల ఉత్పత్తి అంటే ఏంటి, నికర ఉత్పత్తి అంటే ఏంటి చెప్పుకోవడం జరిగింది. అలాగే జాతీయ ఉత్పత్తి గురించి చెప్పాను, దేశీయ ఉత్పత్తి గురించి కూడా చెప్పాను. ఇక్కడ మార్కెట్ ధరల గురించి చెప్పాను, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం గురించి చెప్పాను. ఇక్కడ చెప్పండి ఏముంది? నామమాత్రపు ఆదాయం ఒకటి ఉంది, వాస్తవ ఆదాయం ఒకటి ఉంది. ఇవన్నీ అక్కడ ఇండివిజువల్ గా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటూ ఒక ఫార్ములా బేస్లో చెప్తాను చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ముందు నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం గురించి ఒకసారి డిస్కస్ చేసి ఆ తర్వాత వీటి గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఈ క్యూ అంటే క్వాంటిటీ అండి, ఇది రూపీస్. ఒక భూమిలో వ్యవసాయం చేసి ఒక 10 బస్తాలు ధాన్యం పండించారు అనుకున్నాం. ఈ 10 బస్తాల ధాన్యంకి సంబంధించి 10 రూపాయలు కాస్ట్ చేసుకున్న ఒక బస్తాకి ఆ సంవత్సరం మీ ఆదాయం 100 రూపాయలు అయిందండి. ఈ 100 రూపాయలు ఏ సంవత్సరంది? ఫర్ ఎగ్జాంపుల్ 2025 అనుకుందాం. ఈ 2025 నుంచి ఈ 2026కి వచ్చేలోపు సేమ్ అదే 10 బస్తాలు మీరు పండించారు. ఇక్కడ మీకు చూస్తే 20 రూపీస్ రేట్ ఉంది అనుకుందాం. ఇక్కడ 200 అయిందండి. ఇక్కడ ఆదాయం ఇది ఎప్పటిది? 2026 సంవత్సరానికి సంబంధించింది అనుకుందాం. ఈ 2025కి 26కి సంబంధించి మీ ఆదాయం ఎంత పెరిగింది? 100 రూపాయలు పెరిగింది. ఈ 100 రూపాయలు అనేది నీ ఉత్పత్తి పెరగడం వల్ల పెరిగిందా లేదా ధరలు పెరగడం వల్ల పెరిగిందా అనేది మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడ నీ ఉత్పత్తి ఏమైంది? ఏమైనా పెరిగిందా? అక్కడ 10 బస్తాలే, ఇక్కడ 10 బస్తాలే. కాకపోతే ఇక్కడ ఏమైంది? ధర పెరిగింది. అప్పటికి ఇప్పటికి ధర పెరిగింది. ధర పెరగడం వల్ల మీకు వచ్చే ఆదాయం పెరిగితే అది వాస్తవ ఆదాయం కాదు, అది నామమాత్రపు ఆదాయం అంటారు. సేమ్ మీకు ఇప్పుడు వాస్తవ ఆదాయం రావాలంటే ఎలా అంటే, ఇక్కడ ఇదే 10 రూపీస్ ఉండి ఇక్కడ 20 బస్తాస్ కానీ నువ్వు 20 బస్తాలు కానీ నువ్వు పండించగలిగితే ఇదే 20 బస్తాలకి ఇదే 10 రూపాయలు కాస్ట్ చేసుకున్న 200 రూపీస్ వస్తుందండి. ఈ 200 రూపీస్ని పోయిన సంవత్సరం రేటే, కాకపోతే ఈ సంవత్సరం నీ ఉత్పత్తి పెరగడం వల్ల నీ ఆదాయం పెరిగింది. ఉత్పత్తి పెరగడం వల్ల ఆదాయం పెరగడం వేరు, ధరలు పెరగడం వల్ల ఆదాయం పెరగడం వేరు. ఉత్పత్తి పెరగడం వల్ల ఆదాయం కానీ పెరిగితే వాస్తవంగా నీ ఆదాయం పెరిగినట్టే. ధరలు పెరగడం వల్ల ఆదాయం కానీ పెరిగితే నామమాత్రంగా నీ ఆదాయం పెరిగింది, వాస్తవంగా నీ ఆదాయం పెరగలేదు. ఓకేనా? చూడండి, లాస్ట్ వీడియోలో వీటన్నిటి గురించి నేను ఇండివిజువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏదైనా ఉందంటే అది నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం గురించి ఆ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ వీడియోలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూడండి, స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి.
ఇండివిజువల్గా వీటి రెండింటిని డిస్కస్ చేశాం కదా, ఇప్పుడు ఇండివిజువల్గా కాకుండా కలిపి ఒక ఫార్ములా బేస్ మీద చూద్దాం. చూడండి, మనం ముందు వీడియోలో డిస్కస్ చేసిన విధంగా స్థూల ఉత్పత్తి అంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నట్లు స్థూల ఉత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది. తరుగుదల ఎందుకు కలిసి ఉంటుంది అనే విషయం గురించి లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసాం, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్య తేడా తరుగుదల ఉంటుంది. చూడండి, ఇంకొకసారి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మీరు ఒక మిషనరీని ఉపయోగించి ఒక 10,000 యూనిట్స్ ఉత్పత్తి చేశారు అనుకుందామండి. ఈ 10,000 యూనిట్స్ ఉత్పత్తికి ₹1 కాస్ట్ చేసుకున్న 10,000 రూపీస్ మీకు వచ్చింది. ఒక సంవత్సరంలో మీరు ఒక మిషనరీని ఉపయోగించి చేసిన మొత్తం ఉత్పత్తి ఈ 10,000 రూపీస్. ఈ 10,000 రూపీస్ని మీరు సంపాదించడానికి గాను మిషనరీని యూజ్ చేశారు. ఈ మిషనరీని యూజ్ చేయడం వల్ల ఈ మిషనరీలో కొంచెం అరుగు తరుగులకి అంటే మెయింటెనెన్స్ కోసం, ఈ మిషనరీ మెయింటెనెన్స్ కోసం మీరు ఒక 1,000 రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ 1,000 రూపీస్ తీసివేస్తే మీకు ఎంత వస్తుంది? 9,000 రూపాయలు ఇక్కడ ఉంటుంది. ఈ 9,000 రూపాయలు నీకు ఏమైంది? నికర ఉత్పత్తి అని నేను అంటానండి. నికరంగా వచ్చిన ఉత్పత్తి. ఎందువల్ల నికరంగా వచ్చిన ఉత్పత్తి? నువ్వు వాడిన మిషనరీకి సంబంధించిన మెయింటెనెన్స్ తీసేసావు కాబట్టి ఇది నికరంగా నీకు వచ్చిన ఆదాయం. స్థూలంగా నీకు వచ్చిన ఆదాయం ఎంత? చెప్పుకోవడానికి నువ్వు పైకి 10,000 అని చెప్పుకున్నా నీ మెయింటెనెన్స్ నీ ఖర్చులు మొత్తం తీసే దాంట్లో నీకు 9,000 వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏమైంది? స్థూల ఉత్పత్తికి నికర ఉత్పత్తికి మధ్యలో ఏముంది? తరుగుదల ఉందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తరుగుదల అంటున్నాను కదా, తరుగుదల ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి మైనస్ నికర ఉత్పత్తి. ఓకేనా? ఇక్కడ స్థూల ఉత్పత్తిలో మనకి ఎగ్జాంపుల్లో ఎంత చెప్పుకున్నాం? మనం స్థూల ఉత్పత్తి 10,000 చెప్పుకున్నాం, మైనస్ నికర ఉత్పత్తి 9,000 చెప్పుకున్నాం. పోతే ఎంత ఉంది ఇక్కడ మనకు? 1,000 రూపీస్ తరుగుదల ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, స్థూల ఉత్పత్తి తీసుకుందాం. మళ్ళా స్థూల ఉత్పత్తి ఈక్వల్ టు నికర ఉత్పత్తి ప్లస్ తరుగుదల. నికర ఉత్పత్తి ఎంత ఉంది మనకు? 9,000 ఉంది కదా. ఇక్కడ తరుగుదల ఎంత ఉంది? ప్లస్ ఒక 1,000 రూపాయలు ఉంది. ఇది తీసుకుంటే 10,000 ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏమొచ్చింది మనకు? తరుగుదల చూసాము, స్థూల ఉత్పత్తి చూసాము. ఇక్కడ నికర ఉత్పత్తి చూద్దామా? నికర ఉత్పత్తి ఈక్వల్ టు స్థూల ఉత్పత్తి మైనస్ తరుగుదల. ఇక్కడ స్థూల ఉత్పత్తి ఎంత? 10,000 మైనస్ తరుగుదల ఎంత? 1,000 రూపాయలు ఈక్వల్ టు ఇక్కడ నికర ఉత్పత్తి ఎంత? 9,000. దీన్ని ఎలా తిప్పి ఇచ్చినా మీరు చేసే విధంగా ఉండాలి. తరుగుదల స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదల తీస్తే నికర ఉత్పత్తి వస్తుందని, నికర ఉత్పత్తి కావాలంటే స్థూల ఉత్పత్తి నుంచి తరుగుదల తీస్తే నికర ఉత్పత్తి వస్తుందని. ఇది మీరు ప్రాక్టికల్గా ఒకసారి నోట్బుక్లో చూసుకుంటూ మీకై మీరే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. ఈ స్థూల ఉత్పత్తి గురించి, నికర ఉత్పత్తి గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత మనం జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి గురించి ఇండివిజువల్గా మనం ముందు వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు వీటి రెండింటిని ఎట్లా కలిపి అయితే చేసామో ఇప్పుడు వీటి రెండింటిని కూడా అట్లా కలిపి చేసే ప్రయత్నం ఒకసారి చూద్దాం. చూడండి, జాతీయ ఉత్పత్తి అంటే మీకు తెలుసు, దేశీయ ఉత్పత్తి అంటే కూడా మీకు తెలుసు. ఒకసారి చెప్తాను చూడండి. జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశ పౌరుల చేత ఆ దేశంలో కానీ విదేశాలలో కానీ ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి. ఓకేనా? దేశీయ ఉత్పత్తి అంటే ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తి. ఆ దేశ భౌగోళిక ప్రాంతంలో అంటే ఆ దేశస్తులు చేయొచ్చు, విదేశస్తులు కూడా చేయొచ్చు. ఇక్కడ ఏమైంది? దీంట్లో ఇది ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తే ఇది ప్రజలకు ప్రాధాన్యత ఇస్తుందని ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇక్కడ వీటి రెండింటి మధ్య మనం ఇంటర్లింక్ చేసుకోవడానికి లాస్ట్ వీడియో డిస్కస్ చేస్తున్నట్టు NFIA అని దాని గురించి డిస్కస్ చేసాం. మీకు గుర్తుండాలి. ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని ఉంది కదా, దాన్ని ఒకసారి దీనికి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా చెప్తాను. ఇప్పుడు జాతీయ ఉత్పత్తి అన్నారు కదా, జాతీయ ఉత్పత్తి అంటే దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి. ఇప్పుడు దేశీయ ఉత్పత్తి నుంచి జాతీయ ఉత్పత్తిని తీయచ్చా, జాతీయ ఉత్పత్తి నుంచి దేశీయ ఉత్పత్తిని తీయచ్చా అనేది మనకు క్వశ్చన్. ఇక్కడ జాతీయ ఉత్పత్తి నుంచి దేశీయ ఉత్పత్తిని తీయచ్చు అని నేను చెప్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జాతీయ ఉత్పత్తి ఈక్వల్ టు దేశీయ ఉత్పత్తి ప్లస్ NFIA అని నేను చెప్తా. దీని గురించి నేను క్లారిటీ ఇస్తాను. చూడండి ఒకసారి మీకు. జాతీయ ఉత్పత్తి అంటే ఒక దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన మొత్తం ఉత్పత్తి విలువ. ఈ దేశంలో కానీ విదేశాల్లో కానీ ఎక్కడైనా ప్రపంచం మొత్తంలో భారతదేశ పౌరులు ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తినే జాతీయ ఉత్పత్తి అని అంటున్నాం కదా. ఇక్కడ ఈ జాతీయ ఉత్పత్తికి దేశీయ ఉత్పత్తిలో ఏమేమి ఉంటాయండి? దేశీయ ఉత్పత్తిలో మన దేశ పౌరులతో పాటు విదేశీ పౌరులు కూడా ఉత్పత్తి చేసిన ఉత్పత్తి ఉంటుంది కదా. ఈ దేశ ఉత్పత్తిలో నుంచి
ఈ దేశ ఉత్పత్తిలో నుంచి ఎన్ఎఫ్ఐఏ అంటున్నాం కదా, మనం దీనికి యాడ్ చేస్తున్నాం కదా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం కదా. దీని గురించి ఒకసారి చెప్తాను చూడండి ఇంకా క్లారిటీగా. భారతదేశ ఉత్పత్తి కారకాలను వివిధ దేశాలలో ఉపయోగించడం వల్ల వచ్చే రాబడిని మనం రిసీట్స్గా చెప్పుకుంటామండి. ఆర్ విదేశీ ఉత్పత్తి కారకాలను భారతదేశంలో ఉపయోగించడం వల్ల విదేశీ ఉత్పత్తి కారకాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని మనం పి అంటున్నామండి. ఈ ఆర్ అంటే మనకు వచ్చిన రిసీట్స్, పి అంటే మనం చేయాల్సిన పేమెంట్స్. మనకి ఎందుకు రిసీట్స్ వస్తాయి? మన ఉత్పత్తి కారకాలను బయట దేశాల్లో ఉపయోగించాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకు రిసీట్స్ వస్తాయి. మనకు పేమెంట్స్ ఎందుకు చేయాలి? ఇతర దేశాల ఉత్పత్తి కారకాలను మనం ఉపయోగించుకున్నాం కాబట్టి మనం పేమెంట్స్ వాళ్ళకి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ఎన్ఎఫ్ఐఏ గురించి ఒకసారి క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ఈ జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి గురించి మళ్ళీ ఇంకొకసారి మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశానికి సంబంధించిన ఉత్పత్తి కారకాలను విదేశాలలో ఉపయోగించడం వల్ల విదేశాల నుంచి వచ్చిన మొత్తంలో నుంచి, అదేవిధంగా భారతదేశంలో విదేశీ ఉత్పత్తి కారకాలను ఉపయోగించడం వల్ల విదేశాలకు భారత్ చెల్లించాల్సిన మొత్తాన్ని తీసివేస్తే ఈ నికర ఆదాయం అనేది వస్తుందండి. ఈ నికర ఆదాయము మనకు పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా అనేది మన ఉత్పత్తి కారకాలు పనిచేసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రపంచ దేశాల్లో మన ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం 2025 సంవత్సరానికి గాను 1,000 కోట్లు సంపాదించామనుకున్నాం. అదేవిధంగా ప్రపంచ దేశాల్లోని ఉత్పత్తి కారకాలు ఉపయోగించి భారతదేశంలో ఉత్పత్తి చేసిన మొత్తం ఉత్పత్తి 900 కోట్లు అనుకుందాం. ఇక్కడ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్, ఇక్కడ ఈ మనకు వచ్చిన దాన్ని మనం రిసీట్స్ రూపంలోను, మనం చెల్లించిన దాన్ని మనం పేమెంట్స్ రూపంలో చెప్తామండి. R-P = ఎన్ఎఫ్ఐఏగా చెప్పుకుంటాం. ఈ ఎన్ఎఫ్ఐ అంటే మనకు వచ్చిన రిసీట్స్లో నుంచి మనం చేయాల్సిన పేమెంట్స్ని తీసేస్తే ఈ ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ ఈ 1000లో నుంచి 900 తీసేస్తే 100 crores మనకు నికర విదేశీ కారకం అవుతుంది. ఇక్కడ నికర విదేశీ కారకాన్ని ఇక్కడ ఈ 100 రూపీస్ ఈ ఎగ్జాంపుల్ ఎలాగే గుర్తుపెట్టుకొని చూద్దాం. దీన్ని ఈ జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి దాంట్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి. జాతీయ ఉత్పత్తి, ఓకేనా? ఈ జాతీయ ఉత్పత్తి = దేశీయ ఉత్పత్తి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ అనగా చెప్పుకోవచ్చా? చూడండి ఏ విధంగానో. దేశీయ ఉత్పత్తి అంటే ఈ దేశీయ ఉత్పత్తిలో మొత్తము దేశస్తులు ఉంటారు, విదేశస్తులు ఉంటారండి. ఇద్దరు చేసిన మొత్తం ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి అంటారు కదా. ఈ దేశీయ ఉత్పత్తికి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ యాడ్ చేయడం అంటే ఏంటంటే, ఎన్ఎఫ్ఐఏ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసిన విధంగా మన దేశంలో వాళ్ళ ఉత్పత్తి కారకాలకు చెల్లించాల్సిన మొత్తం వాళ్ళకి చెల్లించేసాము. వాళ్ళ దేశం నుంచి మన దేశానికి రావాల్సిన ఉత్పత్తి కారకాల విలువను మనం రిసీవ్ చేసుకున్నాము. అందువల్ల మన దేశీయ ఉత్పత్తితో పాటు విదేశాలలో ఉత్పత్తి చేసిన ఉత్పత్తికి సంబంధించి మన ఉత్పత్తి కారకాలు ఆర్జించిన మొత్తాన్ని కూడా మనం జాతీయ ఉత్పత్తి కలుపుకుంటామండి. జాతీయ ఉత్పత్తిని ఎన్ఎఫ్ఐ ద్వారా ఎలా రాబట్టామో చూసాం కదా. ఇలాగే దేశీయ ఉత్పత్తిని కూడా ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. చూడండి. దేశీయ ఉత్పత్తి = జాతీయ ఉత్పత్తి మైనస్ ఎన్ఎఫ్ఐఏగా చెప్పుకోవచ్చా? ఒక్కసారి మీరు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి, ఇది మీకు ఈజీగా అర్థమైపోద్దండి. నెక్స్ట్ వచ్చి ఎన్ఎఫ్ఐఏ ఉంది కదా. ఎన్ఎఫ్ఐఏ ఈ ఎన్ఎఫ్ఐఏ ఏ రెండింటి మధ్య తేడాని మనం ఎన్ఎఫ్ఐగా చెప్పుకోవచ్చు? ఈ జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి మధ్య ఉన్నదాన్ని మనం ఎన్ఎఫ్ఐగా చెప్పుకోవచ్చు. ఇక్కడ జాతీయ ఉత్పత్తి మైనస్ దేశీయ ఉత్పత్తి తీస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుందండి. అసలు ఎన్ఎఫ్ఐఏ అనేది ఎలా వస్తుందో చూసాం కదండి. మనకు రావాల్సిన రిసీట్స్లో నుంచి మనం చేయాల్సిన పేమెంట్స్ని తీసివేస్తే ఎన్ఎఫ్ఐఏ వస్తుంది. దేశీయ ఉత్పత్తి ఎక్కువ ఉందా, జాతీయ ఉత్పత్తి ఎక్కువ ఉందా అనేది మనం ఎన్ఎఫ్ఐ ఆధారంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. వీటి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది ముందు వీడియోలో. దీంట్లో కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి. ఉత్పత్తి కారకాలు అంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన అండి. ఈ భూమి, శ్రమ, మూలధనం వ్యవస్థాపనకి బాటకం, వేతనం, వడ్డీ, లాభాలు మనం తీసుకుంటాం కదా. ఈ బాటకం ఒక 100 రూపాయలు, వేతనం ఒక 100 రూపాయలు, వడ్డీ ఒక 200 రూపాయలు, లాభం ఒక 500 రూపాయలు అనుకుందాం. ఈ మొత్తం కలిపితే ఉత్పత్తి కారకాలకు అయ్యే ఖర్చు, ఈ ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలకు అయ్యే మొత్తం ఖర్చు ఇక్కడ 1000 రూపీస్ అయింది. ఉత్పత్తిదారుడు మార్కెట్లకి 1000 రూపీస్కి అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అతనికైన ఖర్చు మొత్తం పోగా అతను లాభం కూడా పెట్టుకోగా వచ్చిందే ఈ 1000 రూపీస్. ఈ 1000 రూపీస్ని ఎలా ఈ ఉత్పత్తికి కారకాలకైన ఖర్చులో సేమ్ ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చుకి మార్కెట్లో అమ్మడాన్ని దీని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం
అని మనం చెప్పొచ్చు. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం గురించి ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మార్కెట్ ధరలు ఉంది కదా, ఈ మార్కెట్ ధరలు ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం దగ్గర మనకి ఎంత అయింది? ఉత్పత్తి కారకాలు ఖరీదు చేయడానికి ఒక 1000 రూపాయలు అయింది కదండి. ఈ 1000 రూపాయలని ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం, ఈ 1000 రూపాయలకి ప్లస్ ఒక 500 ట్యాక్స్ వేసుకున్నాం అనుకోండి, ఈక్వల్ టు 1500 అవుతుంది. ఇది ఫ్యాక్టర్ కాస్ట్ గాను, ఇది మార్కెట్ ప్రైస్ గాను చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి మధ్య ఏమున్నాయంటే ఈ పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ పరోక్ష పన్నులు కలిసి ఉన్నాయా లేదా? ఈ పరోక్ష పన్నులు కలిసి ఉంటే అవి మార్కెట్ ధరలని, పరోక్ష పన్నులు మినహాయించి ఉంటే అవి ఫ్యాక్టర్ కాస్ట్ అని, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఫర్దర్గా మనము నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, ఆ కాన్సెప్ట్స్ వెళ్ళే ముందు ఇంకా కొంచెం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో మనం స్థూల ఉత్పత్తి, నికర ఉత్పత్తి గురించి తేడా గురించి తెలుసుకున్నాం. జాతీయ ఉత్పత్తి, దేశీయ ఉత్పత్తి గురించి తేడా తెలుసుకున్నాం. మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ నామమాత్రపు ఆదాయం, వాస్తవ ఆదాయం గురించి మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఈ మార్కెట్ ధరలు, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయాన్ని ఫార్ములా బేస్లో ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటే ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం ఈక్వల్ టు మార్కెట్ ధర. ఈ మార్కెట్ ధరలో ఏం కలిసి ఉంటాయి? మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ మార్కెట్ ధరల్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా? దీన్నే బేస్ చేసుకొని మనం మార్కెట్ ధరలోని ఆదాయం కనుక్కోవచ్చు కదా. చూద్దాం చూడండి. మార్కెట్ ధరల్లో ఆదాయం ఈక్వల్ టు ఉత్పత్తి కారకాల ఆదాయం ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? నెక్స్ట్ వీటిని బేస్ చేసుకుని మనం ఐటీని కనుక్కోవచ్చు కదా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈక్వల్ టు మార్కెట్ ధరల్లో మైనస్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం. ఓకేనా? వీటికి స్థూల ఉత్పత్తికి, నికర ఉత్పత్తికి మధ్య తరుగుదల ఉంటుందని, జాతీయ ఉత్పత్తికి, దేశీయ ఉత్పత్తికి మధ్య ఎన్ఎఫ్ఐ ఉంటుందని, మార్కెట్ ధరలకి మన ఉత్పత్తి కారకాల ధరల మధ్య ఏముంటుందంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయని మీరు ఇప్పుడు మనం ఈ ఫార్ములా బేస్లో వీటిని చెప్పడం జరిగింది కదా. ఈ ఫార్ములా బేస్లో మనం ఏదైతే చెప్పామో వాటిని 1కి 2 సార్లు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఫర్దర్గా చెప్పుకునే క్లాస్లో మీకు ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం జాతీయ ఆదాయ భావనలకు సంబంధించి చెప్పుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.